హలో గాయ్స్, ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? ఓరియన్ మాల్. దానికి ముందు ఇక్కడ షెరటన్ హోటల్ ఉంటుంది. ఇక్కడ పైన బ్రిడ్జ్ లాగా కనెక్షన్. షెరటన్ హోటల్ 5 స్టార్ హోటల్ అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది పైకి వెళ్తే వ్యూ. పైన ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ 30 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. అండ్ ఇది ఎంట్రన్స్ ఓరియన్ మాల్ కి. చాలా బాగుంటుంది ఓరియన్ మాల్. అండ్ అచ్చు, హాయ్ అచ్చు, హాయ్. అచ్చుకి చాలా ఇష్టం ఓరియన్ మాల్ అంటే. చాలా కలర్ఫుల్ ఉంటుంది. నైట్ టైం వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ 30 ఫ్లోర్స్ ఉంటుంది. ఇంకా కొంచెం దూరం నుంచి చూపిస్తాను. హలో గాయ్స్, అగైన్ ఇదే 30th ఫ్లోర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది ఇందాక చూపించాను కదా, అదే. చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ. ఇంకా ఈరోజు మేళా నడుస్తుంది ఇక్కడ, లేకుంటే ఖాళీ ఉంటుంది ఇదంతా. చాలా కలర్ఫుల్ అండ్ బ్రైట్ గా ఉంది. అచ్చుని బాగా తిప్పొచ్చు ఈరోజు. అచ్చు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అచ్చుకి ఇలా అందరూ ఉంటే చాలా ఇష్టము. ఈరోజు ఏమేం చేయాలో క్రౌడ్ లో. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఏదో పెట్టినారు, ఎస్కేప్ టు వర్చువల్ వరల్డ్ దిస్ సమ్మర్ అని. లోపల చాలా బొమ్మలు ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉంటుందో లోపల. అచ్చు పాను పా. వావ్, చూసారా గాయ్స్? కలర్ఫుల్ డీజే లైట్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. చూడండి గాయ్స్, చాలా బాగుంది. పిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ. అచ్చు వాళ్ళ నాన్నతో ఉంది. అచ్చురా, రా రా రా. అచ్చు ఏదో డాన్స్ చేయాలనుకుంటున్నట్లుంది. రా నాన్న, అచ్చుతా రా రా రా. అచ్చుకి చాలా భయం, దిగాలని ఆలోచిస్తుంది, దిగాలా వద్దా అని. మళ్ళీ వెళ్ళిపోతుంది అచ్చు. రన్ రన్. ఇది ఫోటో బూత్. ఇక్కడ మేము చాలా ఫొటోస్ దిగినాము. చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి గాయ్స్, ఎంతమంది ఉన్నారు. ఎగ్జిబిషన్ లాగా వైబ్ వస్తుంది ఇక్కడ. మా అచ్చు అయితే ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటుంది ఎక్కడికైనా. పిల్లల్ని చూస్తే అక్కడ వెళ్ళిపోతుంది. గోయింగ్ విత్ హర్ డాడ్. అండ్ ఇక్కడ ఓరియన్ మాల్ లో బాగా నచ్చే ప్లేస్ ఏమైనా ఉంటే ఇక్కడ వాటర్ ఉంటుంది.
ఫౌంటైన్, స్మాల్ స్మాల్ ఫౌంటైన్. టీ తాగుతూ చిల్ అవ్వచ్చు. ఇక్కడ వాటర్ నాకు చాలా ఇష్టం. ఈరోజు ఇక్కడ రోస్ట్ చేస్తున్నారు, గ్రిల్ చికెన్ అని. ఇది కేక్, చాక్లెట్ కేక్ తినొచ్చు. ఇది ఇంకో ప్రపంచం లాగా ఉంటుంది. ఇక్కడ అక్కడ అంత బ్రైట్ ఉంది, ఇక్కడ బాగా పీస్ఫుల్ అండ్ కామ్ ఉంటుంది. హాయ్ గాయ్స్, ఇక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి మామూలుగా, ఈరోజు ఆఫ్లో ఉన్నాయి. ఇది బ్రిగేడ్ అపార్ట్మెంట్స్ అన్నమాట. దాని ముందు ఇక్కడ వాటర్ లేక్ లాగా అనుకోండి. దాని ముందు WTC కూడా ఉంది, అదే 30 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పినా కదా ఇందాక. అది చూడండి, WTC చాలా బాగుంటుంది. ఈ మధ్య బోటింగ్ కూడా స్టార్ట్ చేసినారు ఇక్కడ. 2 బోట్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, అండ్ ఇక్కడ టీ తాగుతూ చిల్ అవ్వచ్చు. వెరీ నైస్ ప్లేస్ టు చిల్. బట్ అచ్చు ఎవరైనా తనని పట్టించుకోకుంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఈవెన్ ఇంట్రాక్ట్ కూడా అవుతుంది. ఇక్కడ ఎలా చూస్తుంది చూడండి. ఏ అచ్చు, డోంట్, నో 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 నో. అచ్చు వాళ్ళ నాన్నకి కోపం వస్తుంటుంది అట్లా చేస్తుంది. ఇక్కడ ట్రైన్ చూసారా గాయ్స్, ఇది పిల్లలు ఎక్కి తిరుగుతూ ఉంటారు. మా అచ్చు ఇంకా కొంచెం పెద్దగా అయితే ఎక్కిస్తాం. దాన్ని మొత్తం మళ్ళీ స్టార్ట్ చేసింది అల్లరి. ఒక్కది తిరగాలనుకుంటుంది యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ ఫారినర్స్తో కూడా మాట్లాడుతుంది. అండ్ వాళ్ళు చూస్తే తలదించుకుంటారు. ఇది టోస్కానో. ఇక్కడ పాస్తాస్ అండ్ ఆల్ బాగుంటాయి, బట్ మరి అంత వేరే వాళ్ళకి నచ్చుతాయి, మనకు నచ్చావు ఆంధ్ర వాళ్ళకి. అచ్చు వాళ్ళ నాన్న మీద ఉంది. బాగుంటుంది అంబియన్స్ అన్నీ ఇక్కడ. ఇదే ఎంట్రన్స్. మాల్లోకి ఎంటర్ కాగానే ఇది చాలా బాగుంటుంది. రిమోట్స్ తో చేసినారు, రిమోట్స్ అండ్ మౌసెస్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ తో అన్ని అట్లా. అచ్చుతా వచ్చిందా కానీ ఇక్కడ కానీ వదిలేస్తే ఉరుకుతుంది కదా. మాల్ చాలా పెద్ద మాల్ ఇది. టైం తెలియనే తెలియదు. 2-3 అవర్స్ గడిపేయచ్చు ఇలా మాల్కి వస్తే. వీకెండ్ టైం, వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నారు. ఇక్కడ షాపర్ స్టాప్, ఇక్కడ అన్ని ఉంటాయి అన్నమాట. కాస్మెటిక్స్, డ్రెస్సెస్, పిల్లలవి, మావి అన్నీ ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే అప్పుడప్పుడు డిస్కౌంట్స్ స్టార్ట్ అయ్యి ఆఫర్స్ బాగానే ఉంటాయి. ఓకే, అది అంత కాదు కానీ ఓకే తీసుకోవచ్చు. అచ్చుకి డ్రెస్ ఇక్కడే తీసుకుంది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ అప్. అచ్చు అచ్చు అండ్ ఇక్కడ గోఫ్రెష్ అనే ఒక చిన్న మార్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ చాలా వెజిటేబుల్స్ అన్నీ, అంటే సూపర్ మార్కెట్ లాగా అన్నీ దొరుకుతాయి. ఈరోజు ఇక్కడ శాంపుల్స్ పెడుతుంటారు ఏవైనా. ఈరోజు కాజు బిస్కెట్స్ పెట్టినారు. ముని మ్యాక్సిమం ఇలాంటివి ట్రై చేస్తుంటాడు. అండ్ ఈసారి అచ్చుకు కూడా ట్రై చేపిస్తున్నాడు.
వచ్చి ఇంకా బిస్కెట్లు అంటే ఆగదా, ఆగలేదు. ఐ థింక్ ఇట్స్ ఎమ్మీ. అండ్ చూసారా ఫ్రెండ్స్ ఎన్ని డేట్స్ ఉన్నాయి ఇక్కడ. మినిమం ఒక 15 టైప్స్ ఉంటాయి. బట్ చాలా కాస్ట్లీ, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటివి కూడా పెట్టినారు. అండ్ టీ టేల్స్ అని ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు ఫ్లేవర్స్ ఆఫ్ టీస్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ గాయ్స్ చూసారా నేను ఇక్కడ ఏం ట్రై చేస్తున్నాను, అచ్చుతో మాట్లాడిపిద్దాం అనుకుంటున్నాను. అచ్చు ఏదో మాట్లాడుతుంది నానా నానా అనుకుంటా, నేనేదో చెప్తున్నాను. ఓకే, అప్పుడు మాది మైక్ ఆఫ్ అయింది, సో మళ్ళీ చెప్తున్నాము. అచ్చు ఏమో అడుగుతుంది. అండ్ ఇక్కడ వ్యూ చూడండి పైనుంచి కిందికి. యాక్చువల్ అచ్చుకి స్పాట్ బాగా నచ్చింది, తను లేవట్లేదు. ఇక్కడే మినిమం ఒక 20 minutes కూర్చుంది. చూడండి ఎలా ఆడుకుంటుందో. షీ లైక్స్ ఇట్. ఇంకా అందరినీ వచ్చిపోయే వాళ్ళని చూస్తుంది. సీ ది వ్యూ గాయ్స్, బాగుంది కదా. మా అచ్చుకి ఈ ప్లేస్ నచ్చింది కాబట్టి మమ్మల్ని కూడా కూర్చొనివ్వట్లేదు. వాళ్ళ నాన్నని ఎట్లా దొబ్బుతుంది చూడండి. అండ్ అచ్చు ఎందుకు ఇక్కడ కూర్చుందంటే ముందు టీవీ ఉంది, అక్కడ చూస్తా ఇక్కడ రిలాక్స్ అవుతూ చూస్తుంది. అసలు అక్కడ చూడండి ఎలా బాయ్ బాయ్ చెప్పుకుంటా పక్కన కూర్చొని వచ్చు. ఇంకా ఏం చేస్తుంది, పోదాంరా అంటే రాదు. మళ్ళీ వాళ్ళ నాన్న ట్రై చేస్తున్నాడు కూర్చుందామని, దొబ్బేస్తుంది. చూడండి అస్సలు తను కూర్చున్న దగ్గరే చుట్టుపక్కల కూడా ఉండకూడదంట. నన్ను కూడా దొబ్బేస్తుంది, వెళ్ళిపోమ్మా అని. షీ లైక్స్ దట్ ప్లేస్ వెరీ మచ్. ఇంకా ఏదో ఒకటి తినాలి కదా గాయస్. ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చేసినాం. అచ్చు చూడండి ఎలా చేస్తుందో, మళ్ళీ అల్లరి పిల్ల. సిజ్లర్ తిందాం అనుకున్నాము. అండ్ చూడండి ఇది ఫుడ్ కోర్ట్ ఓరియన్ మాల్లో, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ సిజ్లర్ వచ్చేసింది అప్పుడే. ఇట్స్ వెరీ హాట్ అండ్ కూల్. అచ్చు వెయిటింగ్ అనమాట తినడానికి, అస్సలు ఆగట్లేదు. ఇవ్వండి స్పూన్ నాకు ఇవ్వండి అంటుంది. బట్ తనకు తెలియదు అది చాలా హాట్ ఉంటుందని, జస్ట్ ఐస్ క్రీమ్ అని తినాలనుకుంటుంది. చూడండి తన ఈగర్నెస్, కాలింది కూడా చెయ్యి. ఆ రియాక్షన్ చూడండి, వెంటనే సైలెంట్ అయిపోయింది. ఇంకా కావాలా అని అడుగుతుంది. అయిపోయింది మాది తినేది సిజ్లర్ కూడా. ఇంకా ఇంటికి వెళ్ళాలి మేము. చూద్దాం అచ్చు ఇంకేమేం చేస్తుందో. అస్సలు ఆగట్లేదు స్పూన్. హాయ్ గాయ్స్, బెంగళూరు ఫేమస్ రామేశ్వరం కేఫ్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు చూపిస్తాం. చాలా మంది ఉంటారు, లెక్కలేనంత మంది ఉంటారు. ఇక్కడ టిఫిన్స్ బాగానే ఉంటాయి, ఓకే. అలానే నెయ్యి కూడా చాలా వేస్తారు.